ఏంట్రా నువ్వు చేసింది? ఇది నా ఫ్రెండ్ గడి కార్రా. సారీ రా. ఏట్రా పదా. మనం ఇక్కడ 2 days ఉండబోతున్నాం. సో అందరూ చిల్ అయ్యి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు? మీరు ధ్యానం చేస్తారా సార్? అయినా ఏదో ఊటీ తీసుకొచ్చినట్టు ఎందుకు అంత బిల్డప్ సార్? వినబడుతుంది సాయిజా. వినపడాలనేగా చెప్పేది. ఎందుకే సార్ అలా అంటారు? మన కోసమే కదా ఇంత దూరం తీసుకొచ్చింది. మానసకున్న మనసు కూడా లేదు మీ ఎవరికి. ఆయన లేనప్పుడు తిట్టుకుందాంలే. ఏంటి ముగ్గురు ఎక్స్ట్రాలు చేస్తున్నారా? ఇక్కడ మీరు బాస్ కాదు, ఇది మీ ఆఫీస్ కూడా కాదు. మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం. మీకేమైనా ప్రాబ్లమా? నాకు కోపం వచ్చిందంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మేమెవరం లేకుండా మీరెలా వెళ్తారు? అండ్ గైస్, మనం ఇక్కడ ఉంటుంది 2 days కాదు, 3 days. ఓకేనా? అదేంటి, నేను వాళ్ళకి 2 days అనే చెప్పాను. దట్స్ యువర్ ప్రాబ్లం. ఏమంటారు గర్ల్స్? Yes, ma'am. ఓకే, ఫాలో మీ. మ్యామ్, బ్యాగ్ ఎక్కడ పెట్టమంటారు? చేత్తో పట్టుకో. గాయ్స్, ఐఎమ్ బ్యాక్. గైస్, ఫాలో మీ. ఏంట్రా ముగ్గురు అమ్మాయిలు ఓవరాక్షన్ చేస్తున్నారు? అంతా మీ పాప ట్రైనింగే. మా పాప ట్రైనింగ్ ఏంట్రా? మా పాప ట్రైనింగ్ దవడ సైడ్ అయిపోద్ది. నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటుంది సార్. నీ వదిలే పృథ్వీ, లోపలికి వెళ్తాం పదా. ఉద్యోగం ఇచ్చి బొక్కరా నీకు. ఎంత బాగుంది. ఎవడ్రా నువ్వు? ఏమైందిరా? సరే ఎవడు సార్ వీడు? ఆయన మన రిసార్ట్ చూసుకునేవాడ్రా. ఏంట్రా భయపెట్టావా? మీ వాడే నన్ను భయపెట్టాడు. రే ప్రణవ్, ఏంట్రా నువ్వు? ఈ ఇల్లు ఏదో తేడాగా ఉంది మావా. నువ్వు లేనిపోని డౌట్లు పెట్టి సినిమా హారర్ సినిమా చేయకో. సర్లే, ఈ 3 days మాకేం కావాలో నువ్వే చూసుకోవాలి. అలాగే సార్. మీ అందరి పేర్లు చెప్తారా? రిజిస్టర్లో రాసుకోవాలి. నా పేరు పృథ్వీ. మౌనిక. మొహమ్మద్ ఆరిఫ్ అలీ షేక్. మాసన్ రాసుకో. దాని కిందే సాయిజాన్ రాసుకోండి. నా పేరు ప్రేమ్ రంజిత్. కింద మాన్సాన్ రాసుకోండి. ఇంకా లాస్ట్ సింగిల్ చింతకి ఏడు పేరు ప్రణవ్. రేంట్రా నువ్వు సింగిల్ చింతకి అడివే. సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. స్టార్ట్ ద పార్టీ. ఓకే? ఎస్ సార్. ఓకే. 7 ఉన్నారు. ఇక్కడ ఎందుకులే, ఇక్కడ కూడా వేస్టే. అరే రే ప్రణవ్, ప్రణవ్, రే ప్రేమ్, ఏమైందిరా ఆడికి? ఒంట్లో వాళ్ళదేమరా? అసలు పృథ్వీతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. ఛ! అబ్బో, ఆటోమేటిక్ అనుకుంటా.
సౌండ్ వచ్చినట్టుందేంటి? అమ్మయ్యా, ఇంకెవరున్నారు అనుకున్నాను బాబాయ్. నీ అబ్బా భయపడతావేంట్రా? అందరితో ఉండకుండా ఒంటరిగా ఏం చేస్తున్నారా? అయినా నేను కొలీగ్స్తో వచ్చినట్టు లేదు, కపుల్స్తో వచ్చినట్టు ఉంది. అయినా మీకే అమ్మాయిలతో బాగానే ఉన్నారుగా, నేనెందుకు మధ్యలో పానకులో పొడకలాగా? మేము మీ ఫ్రెండ్సే కదరా. మీరు బాగానే ఉన్నారుగా, నేనే ఇంత పెద్ద ఇంట్లోనూ ఎంత చిన్న సౌండ్ వచ్చినా దయ్యంలో ఫీల్ అవుతున్నాను. అదేంటి, నువ్వు కూడా ఒంటరివాడివా? ఏ నువ్వు కూడా అంటావేంట్రా? ఇంకిక్కడ ఎవరున్నారని? అవును, వీడేంటి అయినా పూల్లో ఉండాలి కదా, బట్టలు కూడా తడిచిలేవు. అంటే ప్రేమ్? సార్ దయ్యం దయ్యం సార్, దయ్యం సార్, ఒరే ఒరే ఆరిఫ్, దయ్యం రే ఆరిఫ్, ప్రేమ్ ఏమైందిరా? సార్, దయ్యం సార్, దయ్యం సార్, ప్రణవ్, ఏమైంది? దయ్యం సార్, ఏమైంది? దయ్యం ఏమైంది? సార్, ఏమైంది? దయ్యం. ఏ, చెప్పు. వీడే సార్, సార్, ఏమైందిరా? సార్ దయ్యం ఉంది సార్ ఇక్కడ. అవునా, దయ్యమా? చూడ్డానికి ఎలా ఉంది? బాగుందా? సినిమాలో చూసినట్టుందా? ఇంతకీ అమ్మాయా అబ్బాయా? మానస నువ్వు ఆగు. వాడు చెప్పిన దానికన్నా నువ్వు చెప్తుంటే ఇంకా భయం వేస్తుంది. రేయ్ ఏమైందిరా? సార్ ప్రేమలా నా దగ్గరికి వచ్చింది సార్. ఇలా నేను వెనక్కి తిరిగి చూసేసరికి మాయమైపోయింది సార్. నాలాగా నాలా ఎందుకు వచ్చిందిరా? ఎవరు తెలుసు, ఎవరు తెలుసు? రే ప్రేమ్, వీడికి బోర్ కొడుతున్నట్టుంది, వీడిని బయట తీసుకెళ్ళు. సార్ నేను చెప్పేది వినండి సార్, రా, నిజం సార్, దయ్యం ఉంది తీసుకెళ్ళరా, సార్, సార్, సింగిల్ చింతకాయ. దయ్యం ఉంది సార్, ప్లీజ్ సార్. అమ్మయ్యా. పృథ్వీ హ్మ్. ఆకలిస్తుంది పృథ్వీ. ఆ, సరే మౌనిక పద. ఎక్కడికి? సరుకులు తీసుకొచ్చాను, ఆకలేస్తుంది కదా, ఏమైనా వండుదాం. మీకు ఎలా కనిపిస్తాను నేను? వంట మనిషిలా కనిపిస్తున్నానా? అసలు మనం పిక్నిక్ వచ్చామా, మా ఇంటికి వచ్చామా మీ అందరికి వండి పెట్టడానికి? అంటే మా అందరిలో నీకే కదా వంటొచ్చని. అందుకని ప్రతి అకేషన్ కి నేనే వంట చాలా? పృథ్వీ ఆర్డర్ పెట్టుకుందాం కదా. అంటే ఇక్కడ వరకు ఆర్డర్స్ రావు నాన్న. మరి ముందే ప్లాన్ చేయాలి కదా. మౌనిక ఉందని నేనేం చేయలేదు. ఆ ఉంటుంది మౌనిక ప్రతిదానికి. లవ్ చేయడానికి తప్ప అన్నిటికీ కావాలి. సాయిజా నువ్వేమైనా హెల్ప్ చేయొచ్చు కదా. ఈ మధ్యలో నేను రాను. ఆరిఫ్ శైజ వస్తున్నా. అయ్యో నీకెందుకు శ్రమ, నువ్వు నా అసిస్టెంట్ కాదు కదా, నువ్వేం రావసరం లేదు, నేనే వెళ్తాలే. ఏం చేస్తున్నావు, దిగు. నేను దిగను, నాకు అలా బయటికి వెళ్ళి రావాలని ఉంది. నేను వెళ్తున్నాను కదా, మళ్ళీ నువ్వెందుకు? నేను మీతో వస్తే పెట్రోల్ ఏమైనా ఎక్కువ అవుతుందా? అవును. అయినా కూడా వస్తా. ఛా దేవుడా, పద. అబ్బా ఎందుకంత కోపం? ఇంట్లో సరుకులన్నీ ఇప్పుడు వేస్ట్ అయిపోతాయి. అబ్బా మీ సర్కుల్ గోల్ ఏంటి? కావాలంటే ఆఫీస్కి వెళ్ళా కూడా వండుకోవచ్చు. అయినా మంచి పార్టీ మూడ్లో ఉంటే పప్పు సాంబార్ వండి పెడతారా? అయినా లోకంలో ఏ బస్ అని ఇలా ఆలోచిస్తారా? అంటే మనం హెల్దీగా వండుకొని తినడం కూడా తప్పేనా? మరీ అంత కఠినంగా ఉండకండి సార్. వాళ్ళు కూడా మన ఫ్యామిలీయే కదా, వాళ్ళకి నచ్చిందే తినిపిద్దాం. మన ఫ్యామిలీ అండి, మన ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. అందులో నేను లేనా? ఉన్నావు. అయితే మన ఫ్యామిలీయే. మరి ఇంకా అరుస్తారేంటి? మూసుకొని పదండి. సరే. హాయ్ గాయ్స్, ఈరోజు మా టీం అందరం కలిసి ఫామ్ హౌస్కి వచ్చాం. మీరు కూడా చూడండి. హ? ఏ మౌనిక, నువ్వా? భయపెడతావేంటే?
ఇక్కడేం చేస్తున్నావు? బ్లాక్ చేస్తున్నా. ఓకే గైస్ చూడండి ఎవరు వచ్చారు. హా? ఫోన్ అయిపోయిందేంటి? స్విచ్ ఆఫ్ అయిపోయిందా? మౌనికని ఫోన్ ఏది? ఫోన్ ఏది? ఛార్జింగ్ పెట్టావా? సరే ప్రేమ్ గారిని తీసుకుంటాలే. రే ఎందుకు అంత భయపడుతున్నావు? ఇదంతా నీ భ్రమరా? రే హర్రర్ సినిమాల్లో భయపడినోడిని ఫస్ట్ పిచ్చోడని అనుకుంటారా, తర్వాత వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు. రేయ్ మంది రొమాంటిక్ కామెడీ జానర్ రా, కొంచెం దయ్యం ఎందుకు వచ్చిందిరా? దయ్యం కంపల్లో వచ్చేదాకా అందరికి ఇది కామెడీ సినిమాయేరా. ఒరే బాబు నీకో దన్నం. ఆ బుర్ర తినేసేలా ఉన్నావు. ఈ తప్పుడుకు నువ్వే కప్పుకొని హ్యాపీగా చల్లగా పడుకో. ఆ, మౌనిక రా, వీడు ఇంకా నన్ను భయపెడుతున్నాడు. యప్పా మౌనిక నువ్వే కరెక్ట్. ఈ సింగిల్ చింతకాయ గాడికి మైండ్ దొబ్బింది. పోరా. మౌనిక చలేస్తుంది, కొంచెం తలిపేవా? ప్లేస్ చాలా బాగుంది కదా. రోజు ఆఫీస్లో 4 గోడలు చూసి చూసి సడన్గా ప్రపంచానికి దూరంగా వచ్చినట్టుంది. ఎస్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నీతో ఇలా ఉండటం ఇంకా చాలా బాగుంది. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు. పోనీ ఏమన్నా అడగాలనుకుంటున్నావా? లేదు. సచ్ ఎ బోరింగ్ పర్సన్ నువ్వు. థ్యాంక్ యూ. నువ్వు అలా చూడకు. ఏమైంది? పైకి మాత్రం ఏం తెలియనట్టు నటిస్తున్నావు, కానీ నీ కళ్ళు మాత్రం అన్నీ చెప్పేస్తున్నాయి. నా కళ్ళలో రెటీనా నల్లగుడ్డ తప్ప ఎమోషన్స్ ఉండవు. మరి ఏడ్చినప్పుడు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? అంటే దానికి ఏదో సైంటిఫిక్ రీజన్ ఉండుంటుంది కదా. పెద్ద ఇంటెలిజెంట్ ఫెలోలా యాక్ట్ చేయకు, నీకు సూట్ కాదు. అంటే ముద్దులా కనిపిస్తున్నానా? ఏ డౌటా? నేను శుద్ధ ముద్దుకిరా. మరీ డీసెంట్గా ఉండడం కూడా తప్పేనా? మనకి నచ్చిన వాళ్ళ దగ్గర డీసెంట్ ఉండకపోయినా పర్వాలేదు. మరి ఎలా ఉండాలి? అది నీకు అర్థం కాదు. ఏంటే సగం సగం చెప్తావు? క్లారిటీ ఇవ్వచ్చు కదా. ప్రొసీడ్ అయిపోవాలనిపిస్తుంది కానీ. ప్రొసీడ్ అయిపోమా, ఇంకా ఆలోచించడం ఎందుకు? రే నీకెందుకు బే పా. అవునా సాయిజా? వస్తున్నా. రేయ్ మావ నీకేదో చెప్పాలంట. అవునా? సాయిజా కూడా ఏదో చెప్పాలంట. ఏ ఒసే ఏంటి నువ్వు? ఇద్దరు మెచ్యూర్డేగా, ఎందుకు టీనేజ్ లవర్స్ లా బిహేవ్ చేస్తున్నారు? వాడు ఇబ్బంది పడతాడే. మాస్ నువ్వు ఇబ్బంది పడుతున్నావా? మావాడు చెప్పకపోతేనే బాధపడతాడు. ఇప్పుడు అవసరమారా? ఇప్పుడు చెప్పకపోతే ఇంకెలా రా? ఇప్పుడు వద్దే. ఇంతకన్నా మంచి టైం దొరుకుతుందా నీకు? వాళ్ళు ఏమో యాక్షన్ చేసినా నువ్వు పట్టించుకోకు. నేను కూడా నీకు అదే చెప్దాం అనుకున్నా. అవునా? సరే మేం మాట్లాడతాం, మీరు వినండి. అంటే మనం ఇప్పుడు ప్రపోజ్ చేసుకుంటున్నామండి. నువ్వు మాస్, నేను సాయిజా. మరి మేము పిచ్చోళ్ళమా? మీరేమైనా అనుకోండి. హాయ్ మాస్. హాయ్ సాయిజా. ఏంటి ఈ మధ్య చాలా హ్యాండ్సమ్ గా తయారవుతున్నావు? నాకోసమేనా? అంటే ఈ మధ్యన మీకోసం రోజు స్నానం చేస్తున్నాను, లేకపోతే వారంగా ఒకసారి చేసేవాడిని. రేయ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఏదో చెప్పాలన్నా? ముందు మీరు చెప్పండి. లేదు ముందు నువ్వే చెప్పు. లేదు మీరు చెప్పండి. లేదు నువ్వు చెప్పు. లేదు నువ్వే చెప్పు. మనం వెళ్దాం పదా. బెటర్. ఏయ్ ఏ నువ్వు ఒప్పుకుంటే ఈరోజే ఈరోజే మనిద్దరం మనమిద్దరం ఒకరినొకరం ఒకరినొకరం. ఇది ఓవర్ అవుతుంది. అయినా మనం వాళ్ళలాగా ఎంత సాగదీయడం అవసరమా? మ్యాటర్కి వస్తే అయిపోద్దిగా. మాస్ అని నేను, సాయిజా అని నేను, సాయిజా అని మిమ్మల్ని, మాస్ అనే నిన్ను ప్రేమిస్తున్నాను.
రేయ్ ప్రేమ్ దయ్యం రా రే రండ్రా ఎవరైనా వీడికి పని పట్ట లేదురా, టైమింగ్ పాడు కూడా లేదురా, ప్రతిసారి రాంగ్ టైమింగ్ లో అరుస్తాడు రా. రే నీకు చెప్పాను కదరా నువ్వు వాడుతూ ఉండమని, వాడు అసలుకే భయపడుతున్నాడు. ఏయ్ మౌనిక ఉందని చెప్పొచ్చాను రా. మౌనిక మోనిక ఇందాకనే పృథ్వీతో బయటికి వెళ్ళింది కదా. ఆ మౌనిక లేదా? రండ్రా రే దయ్యం. ప్రణవ్ చెప్పండ్రా. రేయ్, నీ అబ్బా ఇలా భయపెడతావేంట్రా? రే నువ్వు అరవకరా. ప్రణవ్ ఏమైంది మళ్ళీ అరిచావు? ఏం కాలేదే. మరి నువ్వు అరిచినట్టు అనిపించింది. అది నేను కాదే. అది నేను కాదురా, పరిగెట్టండి రా.